హాయ్, నేను డాక్టర్ కృష్ణ మేఘన, ఆరాధ్య డెంటల్ క్లినిక్, జమ్మల్ మడుగు. కొంతమందికి నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవాళ మనం దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. నోటి దుర్వాసనకి ఫస్ట్ రీజన్ నోరు శుభ్రంగా లేకపోవడం. సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే నోట్లో ప్లాక్ అక్యూములేషన్ అయ్యి అలాగే నాలుక మీద తెల్ల పొర ఏర్పడి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. పళ్ళు పుచ్చిపోయి ఉన్నా లేదా చిగుర్ల సమస్యలు ఉన్నా కూడా నోరు వాసన వస్తూ ఉంటుంది. నోట్లో ఎంగిలి తగ్గిపోయి నోరు పొడిబారిపోయి ఉన్నా అంటే డ్రై మౌత్ కండిషన్స్ లో కూడా నోరు వాసన వస్తూ ఉంటుంది. స్మోకింగ్ లేదా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా నోరు వాసన వస్తుంది. ఇవి కాకుండా ఇన్ జనరల్ గా మనం తినే ఆహారంలో ఎక్కువగా మసాలాలు, ఆనియన్స్ లేదా వెల్లుల్లి ఎక్కువగా వాడినా కూడా నోరు వాసన వస్తుంది. సైనసైటిస్, అడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ లాంటి ముక్కు, గొంతు సమస్యలు ఉన్నా కూడా నోరు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే గ్యాస్ట్రైటిస్, అజీర్ణం లాంటి సమస్యల వల్ల కూడా నోరు వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నోరు వాసన ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నోటి దుర్వాసనని తగ్గించుకునే చిట్కాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.